అయ్యే అవకాశం ఉంది. ఓకే సార్, మాజీ మంత్రి పేర్ని నాని భార్యపై కామెంట్స్ అట ఆయన నిన్న చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ మహిళపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు, నా భార్య మీద కూడా పోస్టులు పెడుతున్నారన్నది ఆయన ఆవేదన. సరే, ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళి పరామర్శించినట్టున్నారు. మనం గత కొద్ది రోజులుగా చర్చిస్తున్న దాంట్లో నేను రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేయండి, చూపించండి, చూపించకుండా ఈ లీకులు వద్దనే మాట మాత్రమే నేను చెప్పాను. ఇప్పుడు అరెస్ట్ చేశామని కర్నూలు ఆయన పోలీసు అధికారి ఆయన చూపించాడు. ఆయన ఆ వివరాలన్నీ కూడా ఇన్ని కేసులు పెట్టారు, ఇన్ని గ్రూపులు ఉన్నాయి, ఇన్ని హ్యాండిల్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పారు. అవన్నీ చట్టరీత్యా చేయగలిగినవి, తప్పకుండా చేయొచ్చు. అంబటి రాంబాబు వీళ్ళందరూ కూడా వెళ్ళి కొద్దిమందిని పరామర్శించారు. రెండవది చట్టరీత్యా కోర్టును కూడా ఆశ్రయించారు. ఇప్పుడు రవీంద్రారెడ్డి కాదు, ఐ థింక్ రవీంద్రారెడ్డి ఏదో ఆసుపత్రిలో చేరాడని ఎవరో పెట్టారు. ఎంతవరకు తెలియదు నాకు, ఎందుకంటే వందల పోస్టులు కదా. సజ్జల భార్గవ రెడ్డి ఏమో కోర్టును అప్రోచ్ అయ్యాడు. ఆయనకి ఏదో 2 రోజుల పాటు కేసు ముందస్తు బెయిల్ కోసం అది అలా వాయిదా వేశారు. సుధారాణి అనే ఆమెను భర్తను అరెస్ట్ చేశారు, చాలా ఇదిగా పెట్టారని వాళ్ళని వీళ్ళు పరామర్శించారు. ఏదైనా నేను అంటుంది, ఇది కోర్ట్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ది గ్రౌండ్. కోర్టు అనేది కేసులను చూస్తూ విచారిస్తూ తగిన అవకాశం ఇస్తూ ఉన్నప్పుడు చట్ట ప్రకారం కోర్టు చెప్తుందని మనం ఆశించాలి. ఇంకా రెండో అంశము మీరు చెప్పింది, పేర్ని నాని మీరు చెప్పినట్టుగా నా భార్య ఇలా అని పెట్టారు. అదంతా సార్, అసలు భార్యల గురించిన చర్చలు రావడమే ఒక దౌర్భాగ్యం. అవును. సో చంద్రబాబు నాయుడు గారి నేను చాలాసార్లు నేను ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్తో చెప్తాను, తెలుగుదేశం కన్నా ముందు కూడా నేను భువనేశ్వరి గారి మీద పెట్టిన వాటి గురించి మాట్లాడాను. వంశీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని. ఐ క్యాన్ ఇప్పుడు అవి డేట్స్ ఇవన్నీ అనవసరం, ఎందుకంటే మనం మాట్లాడేవన్నీ రికార్డెడ్ కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి భార్య, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి భార్య, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్య, లేకపోతే అసలు ఇవి ఏం చర్చలు సార్? ఇవి ఎందుకు ఇట్లాంటివి వస్తాయి? ఇంకోటి, ఇప్పుడు నిజంగా నాని గారిని కుటుంబానికి ఇలా అంటే ఆయన వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఆయన మంత్రి, మాజీ మంత్రి, ఆయన ఏమంటున్నారు, మేము ఫిర్యాదులు ఇస్తే తీసుకోవడం లేదంటున్నారు. పోలీసులు అయితే అందరి దగ్గర ఫిర్యాదులు తీసుకోవాలి. నా ఉద్దేశంలో ఫిర్యాదులు తీసుకోవాలి, వాటి మీద జరిపే పరిశీలన జరపాలి. నేను ఒకసారి పోలీస్ కమిషనర్కి ఒక్కసారి ఫిర్యాదు ఇచ్చాను ఇన్ని సంవత్సరాల్లో. మీరు ఊహించండి, ఒక 10 ఏళ్లతో పాటు లేదా ఒక 20 ఏళ్ల పాటు మీడియాలో మాట్లాడుతూ 10 ఏళ్ళు కనీసం ఈ సోషల్ మీడియాలో 6-7 ఏళ్ళు అయి ఉంటుంది. ఎన్ని జరిగి ఉంటాయి, ఎన్ని తిట్టుంటాయి. ఎందుకు ఇప్పుడు వాటితో తలకిందులు ఏది లేదు. రాజకీయ పార్టీలు ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు సరిగ్గా ఉన్నంత వరకు, వ్యవస్థలు సక్రమంగా ఉన్నంత వరకు, అవగాహన లేని వాళ్ళు లేకపోతే ఇంకా రకరకాల చౌకబారు ధోరణులు ఉన్నవాళ్ళు ఏదో మాట్లాడుతుంటారు, చేయక్కర్లేదని. ఇప్పుడు నాని బాధను మనం చేసుకొని ఇదే బాధ అవతలలో కూడా వచ్చి ఉంటుంది. రెండవది ఏంటంటే, మమ్మల్ని అంటున్నారు, మీరు అన్నప్పుడు ఏమైంది, ఈ చర్చ ఇంకా దిగజారిపోతున్నామండి. ఒకరినొకరం అనుకొని మిమ్మల్ని అనుంటే వాళ్ళని అనుంటే ఎవరిని అనకూడదని చెప్పండి. మీరు నాయకులు, మీరు మంత్రులు, మాజీ మంత్రులు, మీరందరూ కూడా ఎవరిని అనకూడదు. ఇక ఏమన్నా ఉపయోగం ఉందండి? దమ్మిడి. అవును. ఆయన చెప్పాడు, ఆ పదాలని ఆయన చూపించాడు. ఇంకోటి కూడా చెప్పాడు, ఇన్ని రోజులు కావాలని చెప్పలేదు, నేను ఇప్పుడు చెప్తున్నాను అని. ఏమి సింపతి ఎంపతి అంటుంటారు కదా, మీరు సింపతి చూపించండి, ఎంపతి చూపించండి, కానీ అసలు దీనికి పోటీ కాదు ఇక్కడ జరగాల్సింది. ఇక్కడ కావాల్సింది ముగింపు. అవును, ఇక్కడ ముగింపు కావాలి. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారని వీళ్ళు అదే చూసి, మీరు అప్పుడు చేయలేదని వీళ్ళు సవాల్ మీరు అప్పుడు అరెస్టులు చేయలేదని అడుగుతాను నేను. మీరు అరెస్టులు చేయలేదా, మీరు కేసులు పెట్టలేదా, మీరు గొడవలు చేయలేదా? అలాగే వీళ్ళకు కూడా అదే వర్తిస్తుంది. అంతకుముందు కూడా అధికారంలో ఉన్నారు కదా, వీళ్ళేం మొదటిసారి అధికారంలోకి వచ్చిన వాళ్ళు కాదు కదా. కాబట్టి వ్యవస్థలను ఒక విధంగా చాలా దిగజార్చారు. ఈ దిగజారిన వ్యవస్థలకు మహిళలు, పిల్లలు, యువత బలిపశువులు అయ్యారు. దాన్ని ఇప్పటికైనా కాపాడండి. దీంట్లోనే మునిగి తేలితే ఉపయోగం ఉంది. యాక్షన్ అనేది జరుగుతుంది అనేది చర్యకు సిద్ధపడండి. చర్య ప్రతిచర్య, అంతకంటే వేరే ఏం లేదు. కానీ ఆయన చాలా ఆవేదనగా ఆయన మాట్లాడతాడు, ఇంకొక ఆయన మాట్లాడతాడు. కానీ మీరు అవతల వాళ్ళ వేదన కూడా పంచుకోండి కొంచెం. దట్స్ వాట్ ఐ టెల్. ఎందుకంటే చాలా కాలం కిందట ఈమె ప్రియాంక గాంధీ, నేను 2006లోనే ఎప్పుడో రాశాను నా గమనం శీర్షికలో. ప్రియాంక గాంధీ పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నారు, వాళ్ళు విమానంలో వస్తుంటే ప్రైవేట్గా వాళ్ళు ఫోటో తీసి అదేదో సోషల్ మీడియాలో పెడితే ఆమె ప్రెస్ కౌన్సిల్కి ఏదో ఫిర్యాదు చేసి తీసేయాల్సి వచ్చింది. కాబట్టి మహిళల వైపు తిప్పడము, ప్రైవేట్ వ్యవహారాలు చెప్పడము, లేదా లీకులు,
ఆడియో లీకుల మీదే కదండి 2 ఏళ్ల నుంచి మన మీడియాలో మొత్తం నడిచింది. ఇప్పుడు కూడా ఉంది. నేను ఇంతకు మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఏమైనా బాగుపడిందా అనేది గతాన్ని అంతా వదిలేయండి, ఇవన్నీ గతంలో జరిగినవి కదా. ఒక మీడియా అధిపతి ఆయన వ్యక్తిగత వ్యవహారాల మీద పెడుతున్నారు పోస్టులు. ఇప్పుడు ఇంకోటి పెడుతున్నారు, డీల్స్లో అడ్డంగా దొరికిన లోకేష్ అంట, వైరల్ వీడియో అంట. డీల్స్లో దొరికితే ఇలా ఊరుకుంటారండి, కేసు పెట్టరా? వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తకు సీమకుర్తి సిఐ సుబ్బారావు ఫోన్ అంట. ఇది అఫీషియల్ వాళ్ళ దాంట్లో పెడతారు. అంటే ఏది ఎక్కడ తేలుతుంది? ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటివి. నాకు మంత్రి పదవి రాలేదు, వాళ్ళ ఉత్సాహాలకే చెప్తున్నా రఘురామకృష్ణరాజు సంచలనం వ్యాఖ్యలు. అంటే ఎవరికి వర్తిస్తుందండి ఇది? అంటే ఏది పడితే అదే అన్నమాట. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది, చాలా టైం వేస్ట్ అయిపోతుంటుంది మనం మాట్లాడిన దానికి. ఎవరేమి హెడ్డింగ్ పెట్టారు చూసుకోలేక, ఇదిగో ఇలాంటివి. నేను పేరు చెప్పను కానీ పలానా ఆయన వేరు కాపురం పెడుతున్నాడంట ఒక మీడియా. ఏమి సన్నాసి వ్యవహారం అండి ఇది. ఆయన వయస్సు ఎంత, ఆయన నేపథ్యం ఏంటి, ఇవన్నీ లేకుండా అదేదో పెద్ద వార్త. కాబట్టి ఎక్కడికి దిగజారింది ఇది. తప్పకుండా నాని ఆవేదనను మనం పంచుకుందాం, లేదా వేరే వాళ్ళ ఆవేదన కూడా పంచుకుందాం. కానీ దీన్ని పాడు చేయడంలో మీ అందరి పాపం. ఈ సోషల్ మాఫియా అనేది గుర్తిస్తే ఇప్పటికైనా బాగవుతుంది. కానీ అది అవ్వట్లేదు. ఎవరిని వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నంలో తప్పని చూపించే ప్రయత్నం. ఇప్పుడు ఇతరుల పట్ల 1,000 చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తుంటాయని ఈ ప్రాథమికమైన చిన్నపిల్లల సూత్రం. దీన్ని మర్చిపోతున్నారు. చాగంటి కోటేశ్వరరావు ఏమన్నా మరి తన నైతిక సలహాదారు బాధ్యతలో మొదటగా ఇరు పార్టీల వాళ్ళను ముందు ఈ సోషల్ మీడియాకు ఆ సలహా ఇస్తే చాలా బాగుంటుంది నిజంగా అయితే మరి మొదటిది. సార్ అంటే ఆయనని కాదు, అలాంటి వాళ్ళు వీళ్ళు నియమించుకుంటున్నారు కాబట్టి. కానీ ఆయన ఇంకా ఏమి మాట్లాడినట్లేదు తీసుకోవటం మీద. తీసుకుంటున్నారు లేదన్నది క్లారిటీ తెలియదు.